ఓకే, సో కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. వీటిని నేను పంచదార పాకంలో డీప్ చేస్తాను కాబట్టి ముందుగా మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం. అలాగే వీటిని మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, కాబట్టి ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో దీంట్లో ముందుగా పంచదార, అలాగే సరిపడా వాటర్. సో లేత పాకం అయితే మనకు సరిపోతుంది. ఇది ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే బ్రెడ్ ఒకటి మనం తెచ్చుకుంటే సరిపోతుంది, చకచకా చేసేసుకోవచ్చు ఈ కజ్జికాయలు. స్టఫింగ్ మన చాయిస్. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో పంచదార కలుగుతున్నప్పుడే దీంట్లో యాలకుల పొడి, అలాగే నెక్స్ట్ స్టఫింగ్ ఇక్కడ రెడీ చేసుకుందాం. పాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి, డెసికేటెడ్ కోకోనట్, డ్రై ఫ్రూట్స్, అలాగే కొద్దిగా యాలకుల పొడి. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ పాకం పెట్టుకున్నాం కదా, సో దీన్ని కొంచెం నేను వెట్గా వాడుతున్నాను దీంట్లో ముద్దలా రావడానికి పంచదార పాకాన్ని. లేదు కొంచెం డ్రైగానే ఉండాలి అనుకుంటే పంచదార పొడి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నింగ్ అనేది కూడా ఇక్కడ కూడా ఉండాలి కదా మనకు. ఓకే, సో ఈ మాత్రం అయితే మనకు సరిపోతుంది. కొంచెం ముద్దలా ఉంటే అటు ఇటు కూడా జారకుండా ఉంటుంది. సో కావాల్సి దీంట్లో పచ్చికోవ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. రైట్, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ వచ్చేసి దీన్ని రౌండ్గా మనం కట్ చేసుకోవాలి. సో ఎన్ని మనం రెడీ చేసుకోవాలనుకుంటే అన్నీ ఆ షేప్లో, లేకపోతే ఇంట్లో రింగ్ షేప్లో ఏదైనా మోల్డ్ ఉన్నా దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. ఒకసారి పాకం కూడా చూసుకుందాం. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ ఇటువైపు మనం షిఫ్ట్ చేసుకుందాం. డీప్ ఫ్రై చేశాక కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. సో దీన్ని కొద్దిగా ఫ్లాట్గా మనం రోల్ చేసుకోవాలి. మనకు ఫిల్లింగ్ చేసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. కొంచెం తడి చేసుకోవడానికి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్,
మనకు ఫిల్లింగ్ ఎంత కావాలో చూసి దానికి తగ్గట్టుగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఇలా రోల్ చేసేసుకోవాలి. మధ్యకి బెండ్ కొంచెం ఇక్కడ తడి చేసేసుకుంటే ఈ అంచులు క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మైదాతో చేసుకున్నాం కాబట్టి అది ఈజీగానే మనకు స్టిక్ అయిపోతుంది. బయటికి రాకుండా చూసుకోవాలి అంచులు అనేది. ఓకే, సో గట్టిగా ఇలా ప్రెస్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో వీటన్నిటిని కూడా ఎండింగ్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే, సో దీన్ని ఒక పక్కన పెట్టేస్తున్నాను. సో అన్నిటిని కూడా ముందుగా రోల్ చేసేసుకొని మధ్యలో స్టఫింగ్, కావాలంటే ఇక్కడే కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకు కొద్దిగా డ్రైగా అనిపిస్తే బ్రెడ్ మొత్తానికి కూడా ఇలా వాటర్ అప్లై చేసుకొని ఫ్రెష్గా ఉంటే మనకు ఈజీగా బెండ్ అవుతుంది. కొంచెం స్టోర్గా ఉన్నదైతే మనకు డ్రైగా అయిపోయి బెండ్ చేసేటప్పుడు కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఇలా మొత్తంగా మనం పెట్టేసుకొని దాన్ని ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా. రైట్, సో అన్నీ ఒకేసారి వేస్తే మనకు ఈవెన్గా కూడా ఫ్రై అయిపోతాయి. ఓకే, సో వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని ఆ పైన పాకంలో వేసుకుంటాం. ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇక్కడ పాకం కూడా కొంచెం వేడి చేస్తున్నాను నేను. ఓకే, సో ఇది కలర్ అనేది వచ్చేసింది మనకు. వీటిని ఒక్కొక్కటిగా మనం దీంట్లోకి పాకంలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో వీటిని అన్ని వైపులా అలా టర్న్ చేసుకుంటే ఆ పాకం అనేది మొత్తంగా దానికి బాగా పట్టేస్తుంది. ఫుల్గా పీల్చాల్సిన అవసరం లేదు. కొంచెం అలా పై లేయర్ అనేది కొద్దిగా దానికి అప్లై అయితే సరిపోతుంది. ఎందుకంటే లోపల కూడా మనం వేసుకున్న స్టఫింగ్లో కూడా స్వీట్నింగ్ ఉంది కదా, మరి బ్రెడ్కి బాగా పట్టేస్తే ఓవర్ స్వీట్నింగ్ అయిపోతుంది. అలా కాకుండా కూడా చూసుకోవాలి. రైట్, సో వెరైటీగా తయారు చేసుకున్న బ్రెడ్ డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. ఓకే, సరిపోతుంది. దీన్ని మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో బ్రెడ్ అలాగే
డ్రై ఫ్రూట్ కాంబినేషన్లో తయారు చేసుకున్న కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ కదా, చూడడానికి బాగుంటుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. దానికంటే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. డ్రై ఫ్రూట్ బ్రెడ్ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు, పంచదార, యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, పాల పొడి, కొబ్బరి పొడి, నూనె. డ్రై ఫ్రూట్ బ్రెడ్ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో పంచదార, నీళ్లు, యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో పాల పొడి, కొబ్బరి పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, కరిగించుకున్న పంచదార నీళ్లు పోసి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలను రౌండ్గా కట్ చేసుకుని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని మధ్యలో స్టఫ్ చేసి మడిచి అంచులు నీటితో తడిపి క్లోజ్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఆపై పాకంలో వేసి రెండు వైపులా అద్ది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ కజ్జికాయలు రెడీ.